జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపురంలో జరిగిన రౌడీ షీటర్ల హత్యలకు నిరసనగా వారి బంధువులు నిందితుల ఇళ్లపై ప్రతీకార దాడులు చేశారు. ప్రధాన నిందితుడు భూక్యా బాలరాజు ఇంటికి నిప్పు పెట్టారు. మిగతా బంధువుల ఇళ్లపై కూడా దాడులు చేశారు. వీరిని కంట్రోల్ చేయడానికి పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. కమలాపురానికి చెందిన ఒక మహిళ శ్రీను అనే రౌడీ షీటర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీను తనపై అత్యాచారానికి యత్నించాడని, కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శ్రీను అతని స్నేహితుడు కళ్యాణ్తో కలిసి రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు శ్రీనుకి మధ్య మాట పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన బాధితురాలి కుటుంబ సభ్యులు శ్రీను అతని స్నేహితుడు కళ్యాణ్ను తాళ్లతో కట్టేసి కంట్లో కారం కొట్టారు. ఇనుప రాడ్లతో చితకబాదారు. అంతటితో ఆగకుండా గొడ్డళ్లతో నరికి అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుల ఇళ్లపై ప్రతీకార దాడులు చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన భూక్యా రాజు ఇంటికి నిప్పంటించారు. ప్రతీకార దాడులకు పాల్పడిన మృతుల బంధువులు నిందితుల ఇళ్లపై రాళ్ల దాడి చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల కుటుంబ సభ్యులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రతీకార దాడులకు దిగిన వారు నిందితుల ఇళ్లలోకి ప్రవేశించి ఫర్నిచర్, ఇతర వస్తువుల్ని ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్న ఫలితం లేకపోయింది. ప్రతీకార దాడులు చేస్తున్న వారిని ఆపడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. రౌడీ షీటర్ల హత్యకు సంబంధించి మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ప్రస్తుతం కమలాపురంలో ఎలాంటి పరిస్థితి ఉంది? కొనసాగుతుంది. భూక్యా రాజు పథకం ప్రకారం రౌడీ షీటర్తో పాటు తన ఫ్రెండ్ కళ్యాణ్ కూడా హత్య చేసిన నేపథ్యంలో శ్రీను, కళ్యాణ్ బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసు బలగాలు కూడా మోహరించారు. ఉదయం నుంచి కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతున్నప్పటికీ భూక్యా రాజు ఇంటిపైన దాడి చేశారు. కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఉన్న ఫర్నిచర్, టీవీ అన్ని సామాను కూడా చిందరవందర చేసి మొత్తం కూడా ధ్వంసం చేశారు. పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం వాళ్ళు ఆగకుండా ధ్వంస కార్యక్రమం కొనసాగుతూ ఉండే ఆఖరికి కిరోసిన్ పోసి కూడా నిప్పంటించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుని పోలీసులు కూడా అదనపు బలగాలు మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు, నిందితులు ఎవరైతే హత్య చేశారో వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని చెప్తున్నారు. పోలీసులు అయితే ఇంకా ధృవీకరించలేదు. కాకపోతే వాళ్ళ బంధువులు ఉన్నారు, ఎవరైతే భూక్యా రాజు ఉన్నారు, భూక్యా రాజుకు సంబంధించిన బంధువుల ఇళ్ల పైన కూడా దాడులు కొనసాగుతున్నాయి. రాళ్లతో దాడులు చేస్తున్నారు. వారు ఎవరైనా కనిపిస్తే కూడా చిక్కబాతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కమలాపూర్ లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంకా బంధువుల ఇళ్ల పైన దాడులు కొనసాగుతున్నాయి. పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని పక్కకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత నిలువరించినప్పటికీ ధ్వంస కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే రమేష్, ఇక్కడ ఒక్క విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. శ్రీను తన ఫ్రెండ్ కళ్యాణ్తో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగాడు అన్నది బాధితురాలి కుటుంబ సభ్యుల వెర్షన్. కాకపోతే వారే శ్రీనుని మాట్లాడడానికి పిలిపించి దాడి చేసి అత్యంత దారుణంగా చంపేశారన్నది మృతుల కుటుంబ సభ్యుల ఆరోపణ. దీంట్లో వాస్తవంగా ఏం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. రాజకీయ మహిళ ఫిర్యాదు చేసింది శ్రీను మీద. తన అత్యాచారం చేశారు, అత్యాచార యత్నం చేశారు, 2 పిటిషన్లు కూడా అయింది. దీనికి సంబంధించి శ్రీను పైన కేసు నమోదైంది. నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో మాట్లాడడానికి పిలిపించారని ఇటువైపు బంధువులు చెప్తున్నారు. పథకం ప్రకారం అక్కడ కారం తదితర రాడ్స్ చూస్తే మాత్రం ఒక పథకం ప్రకారం వీళ్ళని శ్రీనుని కళ్యాణ్ని అక్కడికి రప్పించినట్టు మాత్రం మనకు స్పష్టమవుతుంది. వాళ్ళిద్దరు కూడా వచ్చి మహిళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ మహిళ తనకు పలుసార్లు మెసేజ్లు పంపింది, కాల్ చేసింది, తనకు తానుగానే తనని ట్రాప్ చేసే ప్రయత్నం చేసింది అనేది మృతుడి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా రాడ్లతో కొట్టి తాళ్లతో బంధించి కళ్ళలో కారం చల్లి దారుణంగా గొడ్డలతో నరికి చంపారనేది ఇటువైపు బంధువుల వాదన. మొత్తం మీద అయితే జంట హత్యలు అయితే ఒక స్నేహితుడి కోసం శ్రీనుతో కళ్యాణ్ వచ్చినందుకు అతన్ని కూడా హతమార్చినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో వివాహేతర సంబంధమే ప్రధాన భూమిక పోషిస్తుంది. రాధిక ఆమెకు ఇప్పుడు చనిపోయిన శ్రీనుకు మధ్య వివాహేతర సంబంధం ఉందనేది అక్కడ కొంతమంది వాదన. ఈ నేపథ్యంలోనే ఈ హత్య చోటు చేసుకుంది. బంధువులు కూడా ఈమె రాధికని ఒక ట్రాప్ చేసి అతన్ని పిలిపించి హత్య చేశారనేది స్పష్టం అవుతుంది. పోలీసులు కూడా ఇదే వాదన మనకు వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కమరాపురంలో రౌడీ షీటర్ల హత్యలు జరిగాయి. అయితే వీటికి నిరసనగా వారి బంధువులు నిందితుల ఇళ్లపై ప్రతీకార దాడులు చేశారు. ప్రధాన నిందితుడు భూక్యా బాలరాజు ఇంటికి నిప్పంటించిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే మిగిలిన బంధువుల ఇళ్లపై కూడా దాడులు చేశారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నా అది వారికి సాధ్యం కాలేదు. కమలాపురానికి చెందిన ఒక మహిళ శ్రీను అనే రౌడీ షీటర్పై పోలీసులకి కంప్లైంట్ చేసింది. శ్రీను తనపై అత్యాచారానికి ప్రయత్నించాడు అన్నది, అలాగే కులం పేరుతో దూషించాడు అన్నది ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు. అయితే వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై విచారణ మొదలుపెట్టారు. అయితే శ్రీను అతని స్నేహితుడు కళ్యాణ్ రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగాడు. బాధితురాలి కుటుంబ సభ్యులకి శ్రీనుకి మధ్య మాట పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన బాధితురాలి కుటుంబ సభ్యులు శ్రీనుని, అతనితో పాటు వచ్చిన అతని స్నేహితుడు కళ్యాణ్ ఇద్దరిని తాళ్లతో కట్టేసి బాగా కొట్టారు. కంట్లో కారం కొట్టారు. ఇనుప రాడ్లతో వాళ్ళిద్దరిని చితకబాదారు. అయితే అంతటితో ఆగకుండా గొడ్డళ్లతో ఆ ఇద్దరిని నరికి చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న మృతుల బంధువులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుల ఇళ్లపై ప్రతీకార దాడులు చేసిన దృశ్యాలను చూస్తున్నాం. ఈ హత్యల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన భూక్యా రాజు ఇంటికి నిప్పంటించారు. అయితే ప్రతీకార దాడులకు పాల్పడిన మృతుల బంధువులు నిందితుల ఇళ్లపై రాళ్లతో కూడా దాడి చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.